వక్ఫ్ బోర్డు చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కడప నగరంలోని 7 రోడ్ సర్కిల్లో వక్ఫ్ బోర్డు యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా చట్టాలను అమలు చేయకూడదని వారు మండిపడ్డారు. ప్రజాస్వామ్య పద్ధతిలో రాబో రోజుల్లో నల్ల చట్టాలను సమాధి కడతామని హెచ్చరించారు. టీడీపీ, జనసేన పార్టీలు వక్ఫ్ బోర్డు చట్టాలకు మద్దతు ఇవ్వడం దారుణమన్నారు. వక్ఫ్ బోర్డు ఆస్తుల జోలికి వస్తే సహించమని, వక్ఫ్ బోర్డు చట్టాలకు వెనక్కి తీసుకునేంత వరకు రాబో రోజుల్లో పోరాటాలు కొనసాగిస్తామన్నారు. మా మత గురువులకు, నా ముస్లిం సోదర సోదరులకు, మరి ఇతర మాకు సహాయ సహకారాలు అందిస్తున్న మా హిందూ క్రైస్తవ సోదర సోదరులందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సోదరులారా, మరి ఏదైతే ఈ వక్ఫ్ యాక్ట్ ఏదైతే ఈ దేశంలో అమలులోకి వచ్చిందో, దీన్ని ఈరోజు మనము భారతదేశ వ్యాప్తంగా ప్రతి ఒక్క ముస్లిం సోదర సోదరులే కాకుండా మరి ఈరోజు సెక్యులర్ స్వభావాలు కలిగిన ప్రతి ఒక్కరు కూడా దీన్ని పూర్తిగా ఖండించడం జరుగుతుంది. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాకు రాజ్యాంగంలో కల్పించిన హక్కు ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 25, ఆర్టికల్ 26 ఈ యొక్క రాజ్యాంగం మనకు హక్కు కల్పించడం జరిగింది. ఆర్టికల్ 14, 15 ఏం చెప్తుందంటే ఈ దేశంలో ప్రతి ఒక్కరు సమానంగా వివరించాలి, వాళ్ళకందరికీ కూడా సమాన హక్కులు కల్పించాలని చెప్పి బాబా సాహెబ్ అంబేద్కర్ గారు మనకు హక్కులు కల్పించడం జరిగింది. रमजान के ईद के 2 दिन हमें सुकून से हमारे घरों में रहने के लिए भी तुम्हारा दिल गवाह नहीं हुआ। मैं आपसे एक बात कहता हूँ, वो